ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మొదటి కొరింథీలు రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారం తెలుసుకుందాం. నేపథ్యం: గ్రీసు దేశంలో ఉన్న అకయా ప్రాంతంలో పేరెన్నికగన్న నౌకాశ్రయం కొరింథు నగరం. అనేక వస్తువుల తయారీ కేంద్రం, ఎంతో సంపన్నమైన ప్రాంతం. ఉత్తరాన ఉన్న ముఖ్యమైన పట్టణాలకు కొరింథు నుండి ప్రధాన రహదారులున్నాయి. అలాగే ఇక్కడ నుండి పశ్చిమంలోనూ దక్షిణంలోనూ ఉన్న ముఖ్యమైన నౌకాశ్రయాలను కలుపుతూ సముద్ర మార్గాలున్నాయి. నీతి బాహ్యమైన కార్యాలకు, దుష్టత్వానికి ఈ పట్టణం పెట్టింది పేరు. ఈ పట్టణం ఇలాంటి కార్యాలకు ఎంతగా పేరు పొందిందంటే, ఎవరైనా నైతిక విలువలు లేకుండా జీవించే వ్యక్తిని కొరింథీయుని వలె ప్రవర్తిస్తున్నాడు అనడం పరిపాటయ్యింది. అయినా పౌలు ఈ స్థలంలో సంఘాన్ని నిర్మించాడు. ఇది త్వరలోనే ఎంతో పేరు పొందిన సంఘంగా, సమస్యలతో నిండిన సంఘంగా పేరు పొందింది. సంఘం ఆరంభం: పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో కొరింథీ సంఘాన్ని స్థాపించాడు. ప్రతి వారం సబ్బాతు దినాన అక్కడి సమాజ మందిరంలో ప్రసంగించడం, మిగిలిన రోజుల్లో డేరాలు తయారు చేయడంతో పౌలు తన పరిచర్యను ప్రారంభించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. యూదులు ఇతన్ని సమాజ మందిరము నుండి వెళ్ళగొట్టినప్పుడు దాని పక్కనే ఉన్న ఇంట్లో ప్రసంగించాడు. ప్రారంభంలో మార్పు పొందిన వారిలో సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు ఒకడు, మరొకరు సోస్తెనేసు. ఇతడు కూడా ఒక సమాజ మందిరపు అధికారి. ఇతడు క్రిస్పు తరువాతి అధికారి అయి ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 6 నుండి 8 వచనములు, అలాగే 17వ వచనం. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, 14వ వచనం. అయినా ఎక్కువ మంది విశ్వాసులు బలమైన నైతిక నిష్ఠ, మత ప్రభావం గల సమాజ మందిరపు సభ్యులలో నుండి కాక, దేవుడంటే లక్ష్యం లేకుండా అవినీతిలోనూ దుష్టత్వంలోనూ విగ్రహారాధనలోనూ నివసించే సమాజంలో నుండే వచ్చారు. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనములు, 6వ అధ్యాయం 9 నుండి 11 వచనములు, అలాగే 15వ వచనం, 10వ అధ్యాయం 25 నుండి 28 వచనములు. పౌలు కొరింథులో నివసించిన 18 నెలలు వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ పౌలు కొరింథీని విడిచిపెట్టే సమయానికల్లా కొరింథీ సంఘాన్ని స్థాపించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 9 నుండి 12 వచనములు, అలాగే 18వ వచనం. వీటిలో కొరింథుకు తూర్పున ఉన్న నౌకాశ్రయ ప్రాంతంలో కెంక్రేయాలో ఏర్పడిన సంఘం ఎంతో అభివృద్ధి చెందినది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కొరింథుకు పత్రికలు. సిరియాలోని తన తల్లి సంఘానికి తిరిగి వచ్చిన కొంతకాలానికి పౌలు తన 3వ మిషనరీ యాత్రను ప్రారంభించాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 22 నుండి 23 వచనములు. చిన్న ఆసియా పశ్చిమ సముద్ర తీరాన ఉన్న ఎఫెసుకు త్వరితంగా చేరుకున్నాడు. ఆ తర్వాతి 3 సంవత్సరాలలో ఎక్కువ భాగం అక్కడే గడిపాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీలో ఉన్నప్పుడు కొరింథీ సంఘస్థులలో కొందరు నైతిక సమస్యలు కలిగి ఉన్నారని పౌలు విన్నాడు. అందుకే వారికి మంచి సలహా ఇచ్చి సహాయం చేయడానికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖను ఎవరూ భద్రం చేయలేదు. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అంతేకాకుండా వారిలో కొందరు తనపై వ్యక్తిగతంగా వ్యతిరేకతను పెంచుకున్నారని కూడా పౌలుకు తెలిసింది.
పౌలు అపోస్తలత్వాన్నే ప్రశ్నించే స్థాయికి వీరి వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకే ఆ సంఘంలోని కొన్ని సమస్యలను పరిష్కరించడానికి పౌలు తిమోతిని, ఎరస్తును మాసిదోనియా గుండా కొరింథుకు పంపించాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 13 వచనములు, అలాగే 18 నుండి 21 వచనము. ఈలోగా కొరింథీ నుండి కొందరు విశ్వాసులు ఎఫెసుకు వచ్చారు. అక్కడి విశ్వాసులు బోధకులకు అభిమానులుగా మారి వర్గాలుగా విడిపోతున్నారనే చెడు వార్తను వారు మోసుకు వచ్చారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 13 వచనములు. ఆ సంఘంలో లైంగిక పరమైన అవినీతికి సంబంధించిన ఒక సంఘటనను కూడా పౌలు విన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రైస్తవుల మధ్య విభేదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని కూడా పౌలుకు తెలిసింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇదయ్యాక కొరింథీ నుండి కొందరు ప్రతినిధులు అనేక అంశాలపై వివరణ కోసం ఒక ఉత్తరం తీసుకువచ్చారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 17వ వచనం. ఈ అంశాలలో వివాహం, విగ్రహాలకు అర్పించిన ఆహారం, సంఘంలో ఆత్మవరాల ఉపయోగం, పునరుద్ధానం, యెరూషలేములోని పేద క్రైస్తవులకు విరాళం వంటి అంశాలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులన్నీ తన ముందు ఉంచుకుని పౌలు సుదీర్ఘమైన మొదటి పత్రికను కొరింథీయులకు వ్రాశాడు. ఈ ఉత్తరం తిమోతి కంటే ముందే చేరాలన్న ఉద్దేశంతో పౌలు దీనిని నౌక ద్వారా పంపించాడని తెలుస్తున్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 8 నుండి 10 వచనములు. సంక్షిప్త విభజన. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 1 నుండి 9 వచనములు పరిచయం. 1వ అధ్యాయం 10 నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు సంఘంలో విభేదాలు. 5వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు సంఘంలో నైతిక తప్పిదాలు. 7వ అధ్యాయం 1 నుండి 40 వచనములు క్రైస్తవ వివాహం. 8వ అధ్యాయం 1 నుండి 11వ అధ్యాయం 1 వరకు విగ్రహాలకు అర్పించిన ఆహారం. 11వ అధ్యాయం 2 నుండి 34 వరకు ఆరాధన యొక్క క్రమం. 12వ అధ్యాయం 1 నుండి 14వ అధ్యాయం 40 వరకు సంఘంలోని ఆత్మ వరాలు. 15వ అధ్యాయం 1 నుండి 58 వచనములు పునరుద్ధాన సిద్ధాంతం. 16వ అధ్యాయం 1 నుండి 24 వచనములు అంతిమ సందేశాలు. సహోదరి సహోదరులకు ఈ విషయములు తెలుసుకున్నవారు, తెలుసుకోవాలన్న మనస్సు గల వారికి వెల్లడి చేయవలసినదిగా మీ సహోదరుని యొక్క మనవి.